సూర్యుడు ఏదో పొద్దున్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. పసుపు రంగులా ఉండే ఒక బంతిలా ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటాం. కానీ సూర్యుడు ఒక్కసారి ఆగ్రహిస్తే ఈ భూప్రపంచం అంతమైపోయిద్ది అని కొంతమంది నమ్మకం. భూమండలంపై జీవం నిలపటానికి సూర్యుడే ఆధారమని సూర్యదేవునికి కృతజ్ఞతతో తెలిపే పూజే ఈ ఛట్ పూజ. ఛట్ పూజ మన దేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు జరుపుకునే పండుగ. ఛట్ పూజ కార్తీక మాసం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు. షష్ఠి నాడు జరుపుకునే పండుగ సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అంటారు. కొందరు ఈ ఛట్ పూజను కార్తీక షష్ఠికి 2 రోజుల ముందు మొదలుపెట్టి 2 రోజుల తర్వాత వరకు అంటే 4 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్కాయ్, రెండవ రోజును కర్ణ, మూడో రోజు పెహ్లార్షా, 4వ రోజు పార్నంగా అంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్కాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే వ్రతాన్ని చేస్తారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్య భగవాన్ని ఆరాధిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పండ్లు ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు. ఛట్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు. కొందరైతే దీక్ష పూని 36 గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఛట్ పూజ జరుపుకునేవారు కపటం లేకుండా నిజాయితీగా ఉంటారు. ఆడంబరాలకు దూరంగా గడుపుతారు. మంచం మీద కాకుండా కటికి నేల మీద పడుకుంటారు. ఛట్ పూజను పాండవులు, ద్రౌపది ఛట్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలున్నాయి. ఛట్ పూజను సైతం ఇతర రాష్ట్రంలో స్థిరపడిన బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వేడుకగా చేసుకుంటారు. ముగ్గురమ్మలు ఒట్టి మమత ఆచరించడం ద్వారా ఖ్యాతి పొందినది. చీకటితోని వెలుగుతోని సూర్యారాధన మన పూజతోని ప్రకృతి రమణం చెలిమి పరమశాంతి మా జీవిత వేడుక. పండుగకి పండిన పండ్లు మమ్మల్ని తీరుస్తాయా బంధాలు. సంధ్యా సైన్యమై వసంత ఆరాధన రాసిన జ్ఞాపకం. నీటి తారి పాలనలో సూర్యుడి పూజ తొలుతనాకు ఉదయం తెలిసిన వేళ ఆరాధన అంతా మన దీపం. పవిత్ర జలాల తీయని కథ పండుగకు జనం ఎంతగానో ఆచరించే ఆరాధన జనాకర్షణం. ఓ సూర్యదేవ తేజస్సుగా నేను చేస్తున్న పూజతోని ఒకటి మాత్రం నిజం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు.